నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. కోటా ఓట్లు 11,822గా నిర్ధారించారు. 494 ఓట్లు చెల్లనివిగా చేర్చారు. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 9 మంది ఎలిమినేషన్ తర్వాత 6,054 ఓట్ల ముందంజలో ఉన్నారు శ్రీపాల్ రెడ్డి. ఇప్పటి వరకు వరుసగా రెండోసారి ఏ అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదు ఓటర్లు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. కోటా ఓట్లు 11,822గా నిర్ధారించారు. 494 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 9 మంది ఎలిమినేషన్ తర్వాత 6,054 ఓట్ల ముందంజలో ఉన్నారు శ్రీపాల్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ నల్గొండ నుంచి లైవ్లో అందిస్తారు. విజయ్ భాస్కర్. సంతోష్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలిమినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు 10 మంది అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేశారు. 9 మంది అభ్యర్థులకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పటి వరకు కూడా 10 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ తర్వాత కూడా పీఆర్టీ నుంచి మద్దతుతో బరిలోకి దిగిన శ్రీపాల్ రెడ్డి 6,076 ఓట్లతో ముందంజలో ఉండగా తాజా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం కూడా 11 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే కోటా ఇప్పటికే 11,822గా ఓట్లుగా నిర్ధారించిన నేపథ్యంలో ఆ కోటా వచ్చేంత వరకు కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎలిమినేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎలిమినేషన్ జరుగుతున్నప్పటికీ కూడా అత్యధికంగా 6,076 ఓట్లు మాత్రమే అత్యధిక ఓట్లతో ఉన్న అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందు ఉన్నారు. కోటా ఓట్లు రావాలంటే దాదాపు మరొక 5,000 ఓట్లు సంపాదించాలి. కాబట్టి ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 11, 12 ఇలా చివరి అభ్యర్థి వరకు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 11 మంది వరకు కూడా రెండు అంకెల ఓట్లే సాధించిన నేపథ్యంలో ఒకటే టేబుల్ పైన ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. ఇప్పుడు 3 అంకెలకు సంబంధించిన ఓట్లు సాధించిన అభ్యర్థులకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. వీరి ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం 2 టేబుల్స్ పైన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ అంటే టేబుల్స్ పైన కాకుండా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎలా అయితే జరిగిందో అలా కాకుండా కేవలం ఆర్ఓ టేబుల్ వద్ద జరుగుతుంది. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో రెండు టేబుళ్ల పైన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మరి కొద్ది సేపట్లోనే ఈ 3 అంకెల ఓట్లు సాధించిన వారికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత అతి ఎక్కువగా ఓట్లు సంపాదించిన వారి అంటే ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే బరిలో ఉన్నారో అభ్యర్థులు పీఆర్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, యూటీఎఫ్ అభ్యర్థి కావచ్చు, వీళ్ళంతా బీసీ ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉన్న అభ్యర్థి కావచ్చు, వీళ్ళంతా కూడా 1000కి పైగా 2,000కి పైగా ఓట్లు సాధించిన నేపథ్యంలో వీరి ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి అంతా కూడా 10-11 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు అంటే చివరి మూడో అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేస్తేనే కోటా ఓట్లు సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అభ్యర్థుల సమక్షంలో లేదా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సంతోష్.